శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథుడికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మనం భగవద్గీత యథాతథమనే పఠనా కార్యంలో దిగ్విజయముగా నిరాటంకంగా మనం 2వ అధ్యాయం గీతాసారం మొదటి 45 శ్లోకాలు పఠించగలిగాం. ఈరోజు 46 నుంచి 50 శ్లోకాలు గీతాసారం అనే 2వ అధ్యాయంలో కొనసాగిద్దాం. అందరికీ నమస్సుమాంజలి. మొదటిగా 46వ శ్లోకం. యావానార్థ ఉదాపానే సర్వతః సంలుప్తోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానతః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యము ఏం చెప్తుందంటే, చిన్న నూతి ద్వారా కలిగే సమస్త ప్రయోజనములు ఎంత పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధించునో అట్లే వేదముల వల్ల సమస్త ప్రయోజనములు వాటి అంతరార్థమును నెరిగిన వానికి సిద్ధించును అని ఈ తాత్పర్యాన్ని మనం ఉటంకించడానికి భగవద్గీతలో 15:15లో కానీ, భగవద్గీతలో 15:7లో కానీ, శ్రీమద్ భాగవతములోని 3:33:7లో ఈ విషయం ఏం చెప్పారంటే, అహ బతోశ్చ పచోస్తో గరీయాన్ యజ్జి యగ్రే వర్తతే నామతుభ్యం తే పుస్తపస్తే బాహుః సస్నురార్యా బ్రహ్మణుచర్నామి గణంతి ఏతే. అంటే, ఏ ప్రభు, నీ పవిత్ర నామ సంకీర్తనము చేయువాడు సునక మాంసమును తిను చండాలుని కుటుంబము జన్మించిన అతడు అత్యున్నత ఆత్మానుభూతి స్థితిలో నెలకొనిబడి ఉన్నాడు. అట్టి వ్యక్తి వైదిక కర్మలన్నిటినీ అనగా అన్ని రకములైన యజ్ఞములను తపస్సులను ఆచరించు వానిచో సమానమగుడు. అతడు సమస్త పుణ్యతీర్థములలో స్నానం ఆచరించినట్టి వానితో, వైదిక గ్రంథములు పలుమార్లు అధ్యయనం చేసిన వానితో సమానమగుడు. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబములో ఉత్తమోత్తమునిగా పరిగణించబడును. ఈ 46వ యొక్క శ్లోకాన్ని మనం వేదాంత సూత్రములను అధ్యయనం చేయుటకు బదులు భావావేశాల వల్లే భగవానునికి కీర్తించవలనని ఈ వేద విజ్ఞానం యొక్క పరమార్థమని మనం తెలుసుకోవచ్చు. తదుపరి 47వ శ్లోకం. ఈ 47వ శ్లోకం బహుశా ఈ చాలా మందికి మనకు తెలిసి ఏదో విధంగా తెలిసి ఉంటుందని నేను భావిస్తున్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలే హేతుర్భర్గేతు సంన్యోస్త కర్మణి. ఈ 47వ శ్లోకం నేనైతే వ్యక్తిగతంగా నా చిన్నప్పటి నుంచి భగవద్గీత పఠనం చేయకముందు నుంచి ఏదో విధంగా వినడం కానీ తెలుసుకొనడం కానీ జరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. దీని యొక్క సారం ఏంటంటే, నీ విద్యుత్ కర్మ ధర్మములను నిర్వర్తించుటకు నీకు అధికారం ఉండును, కానీ కర్మ ఫలములో కాదు. నీ ఫలములు నీవే కారణమని ఎన్నడూ భావించుకము. అట్లే నీ విద్యుత్ ధర్మములు వీడుటలో కూడా ఆసక్తుడు కాము. దీని యొక్క కర్మలు 3 రకాల కర్మలు ఉంటాయని, విద్యుద్దత్త కర్మలు కర్మ, దుష్కర్మ వికర్మలు, అకర్మలు మానవుని భౌతిక స్వభావమును అనుసరించి ఆదేశించబడిన కర్మలే విద్యుత్ కర్మలని
ఆ ధర్మములు ప్రామాణిక గ్రంథముల్లో అంగీకరించని కర్మలు దుష్కర్మలు అని పిలువబడునని, అకర్మ అనగా విద్యుత్క ధర్మములు చేయకుంటుట. ఇక్కడ భగవానుడు అర్జునుడికి కర్మ చేయకుండా ఉండరాదని, ఫలాసక్తి లేకుండా విద్యుత్ ధర్మములను నిర్వర్తించవలనని ఆదేశించెను. నిత్య కర్మలు, అత్యవసర కర్మలు, కామ్య కర్మలు అని 3 రకాలుగా విద్యుత్ ధర్మములను విభజించి, ఇందులో స్వధర్మముగా భావించి యుద్ధము చేయుటయే అర్జునుడికి ఏకైక మంగళకర మోక్ష మార్గమని 47 యొక్క శ్లోకం యొక్క సారాంశమును మనం గ్రహించగలం. తదుపరి 48వ శ్లోకం. 48వ శ్లోకం ఏం చెప్తుందంటే, యోగస్థః కురు కర్మాణి సంయం త్వక్త్యా ధనంజయ సిద్ధ్య సిద్ధో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. ఈ 48 యొక్క శ్లోకం యొక్క సారం ఏంటంటే, ఓ ధనంజయ, జయాపజయముల్లో ఆసక్తిని విడిచి సమభావముతో నీ విద్యుత్ ధర్మములను నిర్వర్తించవలసిందే. అట్టి సమభావమే యోగ భావమును మనం ఈ 48వ శ్లోకం యొక్క తాత్పర్య ముఖ్య ఉద్దేశంగా మనం తెలుసుకుంటే, శ్రీకృష్ణుడు అర్జునునకు యోగములో నెలకొని వర్తించమని బోధిస్తుండెను. ఆ యోగం అనగా ఏంటంటే, నిరంతరం కలతలు గురి చేయకుండా ఇంద్రియములను నియంత్రిస్తూ మనస్సును పరబ్రహ్మముపై కేంద్రీకరించి యోగము అనబడును. ఆ పరబ్రహ్మం ఎవరు? దేవాది దేవుడైన కృష్ణుడే పరబ్రహ్మం. అట్టి శ్రీకృష్ణుడు యుద్ధము చేయమని అర్జునుడితో స్వయంగా చెబుతుంట చేత యుద్ధ ఫలితములతో అర్జునుడికి ఎట్టి సంబంధం ఉండదు. లాభమా జయమా అనే శ్రీకృష్ణుని సంకల్పం సంబంధించిన విషయములు అని ఈ 48వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకొనవచ్చును. తదుపరి 49వ శ్లోకం ఏంటంటే, దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగజ్ఞయా బుద్ధౌ శరణం నిత్య కృపానః ఫలహేతువః. ఈ 49వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ ధనంజయ, భక్తియుక్త సేవ ద్వారా సమస్త హీన కర్మములను దూరంగా విడిచి ఆ భావంలోనే భగవంతుని చేత శరణు వేడుము అని. తమ కర్మ ఫలములను బోధించదలిచిన వారు లోబులు అని ఈ 49వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం గ్రహించవచ్చు. ఇక ఈనాటి చివరి శ్లోకంగా మనం 50వ శ్లోకం గీతాసారం అనే 2వ అధ్యాయంలో భగవద్గీత యథాతథ పఠనంలో మనం తెలుసుకుందాం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ స్వయో యోగః కర్మసు కౌశలం. భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వ్యక్తి ఈ జన్మలోనే సుకృత దుష్కృత 2 ఫలితాలను నుండి విముక్తి పొందడానికి, అందుచేత సమస్త కర్మలలో కౌశలమైన యోగము కొరకే ప్రయత్నించండి అని ఈ శ్లోకంలోని సారం మనం ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు. అనాదిగా జీవులందరూ నానా రకాలుగా మంచి చెడు కర్మలను ప్రోగు చేసుకున్నారు. కనుకనే అతడు ఎల్లప్పుడూ ఆ నిజస్థితిని విస్మరించును. జీవునికి అట్టి జ్ఞానము భగవద్గీత ఉపదేశములతో తొలగిపోగలదని, అదేవిధంగా శ్రీకృష్ణ భగవానునకు అన్ని రకములుగా శరణు వీడు ద్వారా జన్మలుగా కొనసాగుతున్న కర్మలు మరియు కర్మ ఫలములను హానికరమైన సంకెళ్ళ నుండి విముక్తిని సాధించవచ్చని భగవద్గీత జీవునకు బోధిస్తుండెను. కనుకనే కర్మ ఫలములు శుద్ధి చేసే విధానమైన శ్రీకృష్ణ చైతన్యంలో కర్మ
చేయునని అర్జునునకు ఆదేశించబడి ఈ 50వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనం ఇంతటితో ఈ 46-50 శ్లోకాలు ఈ వీడియోలో మనం పఠించాం. ఎప్పటి వరకు భగవద్గీత యథాతథం పఠన కార్యంలో 2వ అధ్యాయం గీతాసారంలో మొదటి 50 శ్లోకాలు దిగ్విజయంగా పఠించాం. దీనికి గణనాథుడిని ఆటంకాలు అన్నీ అధిగమించి మనం చక్కగా చదువుకోవడం జరిగింది. దీని కొనసాగింపుగా తదుపరి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.